ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి ఈరోజు మనం 2026 ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు, గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు, అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు, అలాగే చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు దీని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం, మన సంస్థలో ఈరోజు మొదలు అమావాస్య పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి. ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది, 4,000 ఉంటుంది. ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం. మానసాదేవి అంటే ఎవరు? ఈశ్వరుని పుత్రిక, పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక. అన్నదమ్ములకి ఇద్దరికీ అధిష్టానం లభించింది, ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమెకంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి. ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి. అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది, ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట. ఇది పూజా విశేషం. నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది. ఇంద్రాణి అంటే అధిక సంపద, లక్ష్మీదేవిని. ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ చేసేట ఆవిడ. అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు, అలాగే డైమండ్స్, ఎడ్యుకేషను, స్కిన్, మనకి యొక్క స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను, భూములు, అలాగే రాజకీయ రంగాలు, వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెల్లివిరవేయాలంటే ఈ ఇంద్రాణి యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం. ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. స్లాట్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పునర్వసు నక్షత్రం 1వ పాదం, అలాగే పుష్యమి 4, ఆశ్లేష 4. ఇది మన కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కిందకి వర్తిస్తుంది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి షష్టాష్టకాలు పట్టాయి 5 గ్రహాస్. ఆ భావాలన్నీ దెబ్బతింటాయి. అవన్నీ ఏంటో తీసుకున్నట్లయితే రాహు మీకు తృతీయాధిపతి, అతను వచ్చేసి కుంభంలో స్వనక్షత్రంలో ఉన్నాడు. ఈయన మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు మీకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. మానసికంగా, శారీరకంగా కుంగిపోయే తత్వం ఉంటుంది. కుజుడు వచ్చేసి 23వ తేదీ మీకు ఇక్కడ రాహు ఉన్న ప్లేస్కి ఆయన కూడా వెళ్ళిపోతాడు. దీని మూలంగా 23 వరకు ఒక ఎత్తు అయితే 23 నుండి ఈ యొక్క ఈ నెల మొత్తం ఎండింగ్ వరకు తీసుకున్నట్లయితే ఈ యొక్క మా కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి 6వ ఇంటాధిపతి, అలాగే దశమాధిపతి ఉద్యోగ స్థానంలోనూ వీటిల్లో కూడా కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. శత్రు, రుణ, రోగ ప్రభావాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ల్యాండ్ పర్చేజ్ చేద్దామంటే సమయానికి డబ్బులు ఉండవు. ల్యాండ్కి సంబంధించి ఏదైనా వివాదాలు, వారసత్వాస్తులలో వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ యొక్క కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి ప్రధానంగా తీసుకున్నట్లయితే
ఇక్కడ రవి బుధులు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. రెండో ఇంటి అధిపతి. ఇంట్లో గొడవలు కావటం, మీకు ఆవేశం అధిక స్థాయిలో రావటం. ఎందుకంటే మీకు తృతీయాధిపతి జనరల్ చార్ట్లో తీసుకున్నట్లయితే రాహువు, ఈయన వచ్చేసి అష్టమంలో పడ్డాడు. ఇంకా మీకు నోటికి మీకున్న కష్టాలకి మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు. మీకు తెలియకుండా కాన్షియస్లోనే లేకుండా తిట్టేస్తారు. తత్మూలకంగా మీరు చాలా అనేక రకమైనటువంటి కాంటాక్ట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఎనీ రిలేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం ఇలాంటివి కూడా చాలా మంచిది. ఈ టైంలో మన ఇండియన్స్ అగ్రి చేయరు, కానీ ఫారినర్స్ బ్రెయిన్లో ఏ చిన్న తేడా వచ్చినా ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళిపోతారు. మనం కూడా అంత రేంజ్లో ఉండాలి, ఆ స్థాయిని ఎదుర్కోవాలి. కంప్రెస్ చేస్తే ప్రాబ్లం ఇంకా సివియర్ అయిపోతుంది, గమనించగలరు. రాహువు చాలా ఇబ్బందికరాన్ని క్రియేట్ చేసే ప్లానెట్. దుర్గా స్తోత్రం, దుర్గా ఉపాసన, అర్జున కృత దుర్గా స్తోత్రం ఉంటుంది, అది చాలా పవర్ఫుల్. ఆ స్తోత్రాన్ని మీరు విన్నా కూడాను రాహు ఇన్ఫ్లుయెన్స్ తగ్గే అవకాశం చాలా వరకు ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి మీకు బుధుడు, మీకు వ్యయాధిపతి. అలాగే ఈయన తృతీయాధిపతి. ఈయన వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు. స్వతహాగా ఏమి ఇవ్వలేడు, కానీ రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్న మిగతా 4 గ్రహాలు కూడాను రాహు గ్రహంతో కలిసిపోయాయి, ఆయన నక్షత్రంలో ఉండిపోయాయి, ఆయనతో కలిసి రాశిలో ఉన్నాయి. కాబట్టి వారి ప్రభావం కూడా రాహు ఇచ్చే లక్షణాలతో కంబైన్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మెదులుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీమూర్తులను విరోధిస్తారు, అది సిబ్లింగ్స్గా కావచ్చు, తల్లిదండ్రుల్ని కావచ్చు, అత్తమామల్ని కావచ్చు, ఏదైనా ఫ్రెండ్స్, చుట్టాలు, ఎక్కడైనా ఆవేశం, అంత ఆవేశంగా ఉంటారు మీరు. ఆ ఆవేశం నుండి మీరు బయటపడాలంటే చక్కగా దుర్గా ఆరాధన చేసుకోవాలి, దుర్గా దీక్షలు చేయాలి, వనదుర్గా హోమాలు చేసుకోవాలి, వనదుర్గా టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనము ఒకటి ఆలోచించుకోవాలి, ఎంతకాలం ఎవరిని మనం చేయగలం. మన మనస్సు బాగా అయ్యే వరకు మనం ఎదుటి వాళ్ళ మీద విరుచుకపడ్డం అన్నది అది మన నాశనమే. ఎందుకంటే వాళ్ళకు వచ్చే బాధ, కోపం అనేటివి మనకు జమ అవుతాయి, చెడు ప్రభావానికి జమ అవుతాయి. ఇది బాగా గమనించాలి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి శని పోయిందిలే ఒక పీడ అనుకున్నాము, అష్టమ శని ప్రభావము. కాకపోతే రాహు ఇన్ఫ్లుయెన్స్ తన సొంత నక్షత్రంలో ఉండడము, పైపెచ్చు మీ రాశాధిపతి కూడాను ప్రస్తుతానికి ఇక్కడనే ఉన్నారు, 17వ తేదీ. ఈ యొక్క మీ రాశిలో రాహు చేత కలిసి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు కోల్పోతారు, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఆ టైంలో మీకు కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. అది చుట్టాల ద్వారా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, డాక్టర్ ద్వారా అన్నది అది మీకు సంబంధించిన మ్యాటర్. కాబట్టి మీరు చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. స్వస్తి.